ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా, ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేమిటి అది? వర్షం లేదు, ఏమీ లేదు, అలా తడిచిపోయేమిటి? లస్కో, అదంతా పెద్ద కథండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. లస్కోర లస్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా, మరిచిపోయాను. ఏమిటి 2 కూరలు చారు చాలా చేసేవే? పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే. పట్నంలో నేను కూడా పచ్చడి మీదకి తిన్నాను, పిచ్చి మొక్కమా. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీకోసం దాచిపెట్టించాను, తెస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు, బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు, గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు, పుణ్యాలు, సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూ కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు, ఆ మూలం చూడ ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టెట్టాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు, అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా ఇదిగో, ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 25 50 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను, అంగీకారమే బాబు? మీ దయ. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుకో. పిచ్చి ఏటైంది? పాల చింతపండి అమ్మటం అయింది. ఇంకా నాకు ఈ కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఏటా చేతులదేటి? బెల్లముక్క అమ్మింది పావులా చింతపండు, తింటుంది 1/2 కిలో బెల్లమనే ఇలాగిచ్చి. తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను. యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఈడు కొట్లో ఉన్న ఏలుముద్ర వేసేస్తాను. ఇదిగో నీకు బోటకు నేలు ఉంది, అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు. కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే, ఎప్పటికి తిరుగుతారా? ఏంటి బాబు తీసేయండి, నేనే తీసుకున్నాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి, కుండ మీద పొయ్యకాలంటే బియ్యం, పప్పు, ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతుంది బాబు? బాబు వడ్డీ ఎంతైనా సరే. అబ్బా 4 పీకేస్తుంది బాబు, ఇది తొందరగా అయ్యండి బాబు. నువ్వు అక్కడ పప్పు డొక్కుల మీద, నూనె డబ్బాల మీద నొక్కేతరగే సంబంధం లేదు. నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు, ఎక్కడ నొక్కేమంట? మళ్ళీ చెప్పలేదంటావు. రోజుకు రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ. ఇష్టమేనా బాబు? వడ్డీ సార్ ఎప్పుడైనా అడిగాను బాబు? బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండే. లస్కో బావా, దీని మీద కూడా ముగ్గు పెట్టా? కాదు, ఇది ముగ్గు పెట్టడానికి కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా. ఓర్ని అమ్మమ్మని ఆడుకునే చోట ఇదంతా ఎలా చేశారంట్రా? అక్క వస్తుంది. ఓర్ని అమ్మమ్మని బచ్చలు ఆడుకునే చోట ముగ్గులెట్టారంట్రా? ఎవర్రా ఇదంతా ఎలా చేసింది? రండి కనుక్కో.
పిల్లలు ఇది మీ స్కూలు. రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. చదవా మాకెక్కదు మేము వెళ్ళి ఆడుకుంటాం. అది అది ఉండవే, పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే వీళ్ళు మాట ఎనరు. అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేట్టు నేను చేస్తానుగా. ఏమిటిది? ఆగండి ఆగండి ఆగండి, బళ్ళు ఇలా అల్లరి చేయవచ్చా? ఊరుకోండి. అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమండి వీడిని చూడండి, నన్ను తోసేసాడండి. దెబ్బ తగిలి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడెత్తేదవండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోస్తాడు. మంత్రి గారు మేము బ్రాహ్మలో ఈడు గూడెవాడు. ఈయన దూరంగా కూర్చోబెట్టండి. నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనమందరం ఒక్కటే. వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు మీకు కామందులం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు గూడేవాడు. ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బుంది, వాళ్ళకి లేదండి. అందరం ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పీలుస్తుంది, నువ్వు గాలే పీలుస్తున్నావు. అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా, అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా, అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా. అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది. అందరం ఒకే గాలి పీలుస్తున్నాం. అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా. పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరూ అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, కీళ్ళకి వెళ్ళిపోండి. రాము, లక్ష్మి నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చుతగ్గులు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి. నీకెందుకు ఇష్టం? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను.